అండి అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మరికొన్ని మోటివేషన్ వర్డ్స్తో మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా నా వీడియోస్ చూస్తున్న అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సహనం అనేదే విజయానికి తొలిమెట్టు. ఎంత సహనంగా ఉంటావో నువ్వు కొండలను కూడా ఎక్కగలవు నీ సహనం ద్వారా. నీ సహనమే కొండల్ని పిండేటంతగా కూడా చేయగలవు. అంత సహనమే నీ విజయానికి పునాది వేస్తుంది. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని ప్రతికూల పరిస్థితులను చూసి నువ్వు అక్కడే ఆగిపోతే ఏది కూడా సాధించలేవు. అలా అనుకుంటే గాంధీ గారు మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చేవారు కాదు. శాంతియుతంగా సహనంతోనూ తన చివరి ఊపిరి వరకు ఆగిపోయే వరకు కూడా మన జీవితంలో కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా రావాలి అంటే నువ్వు ఎంత సహనంతో ఉంటావో, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, వేచి ఉండాలి, దానికి తగిన విధంగా ప్రయత్నం చేయాలి. అంతే తప్ప నువ్వు సహనం కోల్పోయినట్లయితే కనుక నువ్వు ఎప్పటికీ కూడా ముందడుగు వేయలేవు మిత్రమా. ఇది గుర్తుపెట్టుకోవాలి. సహనం అనేది మనిషి యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి రోల్ను ప్లే చేస్తుంది. అంతేకాకుండా నువ్వు సహనం కోల్పోయి మనము అక్కడే స్టాప్ అయిపోకూడదు. గాంధీ గారు బ్రిటిష్ వారిని ఎదిరించడం కోసం ఎంతో సహనాయుక్తంగా ఆయన ప్రయత్నాలు చేయడమే కాకుండా అనేక మందిని ప్రోత్సహించేటటువంటి విధంగా అనేక మందిని ప్రేరేపింపచేసి బానిసత్వం నుండి విడిపించడానికి ఆయన శాంతియుతంగా చేసినటువంటి పోరాటమే మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది. ఇది ఎవ్వరూ మర్చిపోకూడదండి. ఎందుకంటే మనం ఏది సాధించాలన్నా కూడా మనకంటే ముందుగా వెళ్ళినటువంటి గొప్ప గొప్ప నాయకులను, గొప్ప గొప్ప వ్యక్తులను మనము ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్లయితే తప్పకుండా ఏదైనా కూడా మనం సాధించగలమండి.